యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభం, బీఆర్ఎస్ నేతల అరెస్టుపై మరింత సమాచారం పవర్ ప్లాంట్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము. సాయిమాధవి, ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టుతో జిల్లా అంతా కూడా అట్టుడిపోతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డితో పాటు నకరికల్లో మాజీ ఎమ్మెల్యే చిన్మర్తిలింగయ్య, మీరాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావుని ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేశారు. అన్ని మండలాల నాయకులు కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి కట్టుపడతారో, ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎక్కడ ప్రత్యక్షం అవుతారన్నటువంటి ఒక అనుమానంతో పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సర్వత్ర కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం తప్పు చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారని కూడా తెలంగాణ సమాజం మండిపడుతూ ఉంది. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉన్నాం. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గరికి రాగానే ఒక అనుభూతి అనేది మనకు కలుగుతూ ఉంది. ఒక తెలంగాణ వెలుగురు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారి యొక్క విజన్ ఈరోజు మనకు కనపడుతూ ఉంది. తెలంగాణ ఘనకీర్తి మన కళ్ళ ముందు సాక్షికరం అవుతూ ఉంది. 2015లో అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. 4,200 ఎకరాల్లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 30,000 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్కు ఆ రోజు కొబ్బరికాయ కొట్టారు. ఆ రోజు నుంచి కూడా అనుక్షణం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎన్జీటీ లాంటి కేసులు అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా మొక్కవని దీక్షతో, అంకుటిత దీక్షతో కేసీఆర్ గారు ఈ ప్లాంట్ని పూర్తి చేయడం జరిగింది. 90% పనులు పూర్తయ్యాయి. ఈరోజు యూనిట్ 2లో ఎనర్జేషన్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమై కాబోతా ఉంది. జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేయబోతా ఉన్నారు. ఇది ఒక కీలకమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాలను కూడా పూర్తవుతున్నటువంటి క్రమంలో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి రావడం, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం, తెలంగాణ అవసరాలు తీర్చడం ఒక గొప్ప అదృష్టంగా, గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క తెలంగాణవాది గుండెలు కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పవర్ ప్లాంట్ని కూలగొడతాం, ఈ పవర్ ప్లాంట్ని పడగొడతామని వ్యాఖ్యలు చేశారు. కానీ అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఈరోజు పోటీలు పడి మరీ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. మీటర్లు నొక్కుతా ఉన్నారు. ఎనర్జేషన్ సంబంధించి కార్యక్రమంలో, సింక్రనైజేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఫోటోలకు పోజులు ఇస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ వాదులు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనంద బాష్పాలను ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితిని మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 200 మీటర్ల ఎత్తులో చిమ్నీల ద్వారా పొగ విరజిమ్ముతూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతూ ఉంటే ప్రతి ఒక్క తెలంగాణ గుండె కూడా ఉప్పొంగిపోతూ ఉంది. కేసీఆర్ గారి యొక్క విజన్ ఈరోజు మనకు కనపడతా ఉంది. కేసీఆర్ గారి యొక్క ముందు చూపు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతోంది. ఈ ప్లాంటు ఎంత ముఖ్యమైనది తెలంగాణను ముందుకు తీసుకెళ్లడానికి, విద్యుత్ రంగంలో నెంబర్ 1గా నిలబడడానికి, తెలంగాణ అవసరాలు తీర్చడానికి, రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఈ ప్లాంటు ఎంత ముఖ్యమైనదో, ఎంత మేధోమదనం చేసి కేసీఆర్ గారు ఈ ప్లాంట్ కట్టారో అనేది అంశాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఈ ప్లాంటు ప్రాముఖ్యత అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతోంది. 2015లో ఏరియల్ సర్వే చేసి ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ పెడుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా నవ్వుకున్నారు, ఆశ్చర్యకితులయ్యారు. ప్రతి ఒక్కరు కూడా నమ్మలేదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానదిని వాడుకోవడం, హైదరాబాద్ టు విజయవాడ సంబంధించినటువంటి హైవే వాడుకోవడం, రైల్వే లైన్ను వాడుకొని సమర్థవంతంగా సహజ వనరులను ఉపయోగించుకొని ఈరోజు ప్లాంట్ను ఎట్టకేలకు 90% పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్లాంట్ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటి అనేది తెలిసిపోతూ ఉంది. కేసీఆర్ గారు భవిష్యత్ తరాల గురించి, తెలంగాణ గురించి ఎంత కమిట్మెంట్తో, ఎంత ఆలోచన చేశారు, ఎంత మేధోమదనం చేశారు అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఈరోజు మంత్రులు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ వచ్చి హడావుడి చేస్తున్నప్పుడు కూడా ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ గారికి దక్కింది. కేసీఆర్ సిగ్నేచర్గా ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణను విద్యుత్ రంగంలోనే మొట్టమొదటి విజయాన్ని అందించారు కేసీఆర్ గారు. ఆ విజయాన్ని అదే విధంగా ఉండేలాగా, ఆ విజయాన్ని అదే విధంగా ఇక్కడ నిలబెట్టేలాగా, తెలంగాణను విద్యుత్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేలాగా, సర్ప్లస్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలాగా ఈ ప్లాంట్ను నిర్మించారు కేసీఆర్ గారు. ఈరోజు 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కట్టినప్పుడు కూడా ఒక రెండో యూనిట్లో 800 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ఈరోజు ప్రారంభమవుతుంది. నేషనల్ గ్రిడ్కి అనుసంధానం అవుతుంది. మరొక 5-6 నెలల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కానీ ప్రారంభమైతే తెలంగాణలోని సగం ప్రాంతానికి విద్యుత్ అవసరాలను తీర్చేటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టుగా, ఒక మహోన్నతమైన ప్రాజెక్టుగా ఇది నిలవబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం విద్యుత్ ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు, జెన్కో అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క అడుగులో కేసీఆర్ మనకు కనపడతా ఉన్నారు. ప్రతి ఒక్క దశలో, ప్రతి ఒక్క ప్లాంట్లో, ప్రతి ఒక్క అడుగున కూడా కేసీఆర్
కేసీఆర్ గారి యొక్క దృఢ సంకల్పం ఈరోజు మనకు కనపడుతూ ఉంది. కేసీఆర్ గారి యొక్క సిగ్నేచర్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ తొనికిసలాడకుండా, ఎక్కడ తత్తరపాటు గురి కాకుండా చాలా పట్టుదలతో ఈ ప్లాంట్ని పూర్తి చేశారు కేసీఆర్ గారు. ఎన్జీటీ లాంటి సంస్థలు, ఇతర రాష్ట్రాలు, ఆంధ్ర ప్రాంత వాళ్ళ వాసులు కొన్ని కుట్రలు చేసి కేసులు వేసి దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చాలా పటిమతో వాటన్నిటిని కూడా వాదిస్తూ, వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ సమర్థవంతంగా ఈ ప్లాంట్ను పూర్తి చేసి కేసీఆర్ గారి సత్తా ఏంటో చూపించారు. కేసీఆర్ గారి యొక్క విజన్ ఏంటో ఈరోజు మనకు చూపించారు. మరి కాసేపట్లో విద్యుత్ ఉత్పత్తి ఈరోజు అఫీషియల్గా ప్రారంభం కాబోతోంది. నేషనల్ గ్రిడ్కు అనుసంధానం కాబోతూ ఉంది. జాతికి అంకితం కాబోతూ ఉంది. తెలంగాణ కీర్తి ఎగరబోతూ ఉంది. తెలంగాణ ఖ్యాతి అనేది ఇక్కడ రెపరెపరా లాడబోతూ ఉంది. దీంతో ఈ చుట్టుపక్కల ప్రజలైతే సంతోషంగా ఈ యొక్క అపూర్వమైనటువంటి ఘట్టాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు. కేసీఆర్ గారిని వేణుల్లో కూడా పొగుడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంత గొప్ప ప్రాజెక్ట్ కట్టారా, కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఇంత ముందు చూపుతూ ఆలోచించారా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఒకే కాంపౌండ్లో 4000 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం అనేది ఇప్పటివరకు కూడా ఎవరు కూడా సాధించలేదు. ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. కేవలం తెలంగాణ మాత్రమే ఆ ఘనకీర్తి సాధించింది. ఒకే కాంపౌండ్లో 4200 ఎకరాల్లో ఈ ప్లాంట్ నిర్మించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక అనితర సాధ్యమని చెప్పాలి. ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఒక యజ్ఞం అని చెప్పాలి. ఇలాంటి ఒక అనితరమైనటువంటి, ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులు కట్టాలంటే కేవలం కేసీఆర్ గారి వల్ల సాధ్యమవుతుంది. ఈ ప్లాంట్ కూడా ఆయన యొక్క ఉక్కు సంకల్పంతోనే ఇది ఉద్భవించింది. ఆయన యొక్క పట్టుదలతో ఇది పూర్తయిందని కూడా జెన్కో అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా తెలంగాణ ఖ్యాతి, తెలంగాణ ఒక ఘన కీర్తి ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. మరి కాసేపట్లో జాతికి అంకితం కాబోతోంది. ఈరోజు 800 మెగావాట్ విద్యుత్పత్తి ప్రారంభమైన తర్వాత దశల వారీగా, విడతల వారీగా మరొక 3 ప్లాంట్లలో కూడా విద్యుత్పత్తి ప్రారంభమై మొత్తంగా 4000 మెగావాట్ల విద్యుత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ నిర్మిస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరం మార్చిలోపు అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా కేసీఆర్ గారి సిగ్నేచర్, కేసీఆర్ గారి యొక్క విజన్ ఈరోజు మనకు కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వేణులో పొగుడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాంట్ గొప్పతనం తెలుసుకుంటూ ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాయి మాధవి.